సహజ పద్ధతుల్లో ఆరోగ్యం పెంపొందించే విధంగా పంటలు పండించడం జరుగుతోంది. అదేవిధంగా రకరకాల కళాకారులు స్వయంగా తమ చేతులతోటి రకరకాల కళా వస్తువులను కూడా సృష్టిస్తున్నారు. అయితే వీటిని కొనేవారెవరు? అమ్మేవారెవరు? వీటికి సంబంధించిన బజార్ ఎక్కడుంది? ఇవి చాలా గట్టు ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానమే మూలం సంత. ప్రతి నెల ఈ మూలం సంత హైదరాబాద్లో తార్నాకాలో జరుగుతోంది. ఆగస్టు 15, 2024లో కూడా ఈ మూలం సంత జరిగింది. ఇందులో ఆయుర్వేదానికి సంబంధించిన రకరకాల వస్తువులు, త్రిఫల చూర్ణం కానివ్వండి, తిప్పతీగ చూర్ణం కానివ్వండి, ఇలాంటి వస్తువులన్నీ దొరుకుతున్నాయి. అదేవిధంగా గోధుమ గడ్డితో చేసిన రకరకాల వస్తువులు, సోపులు, తర్వాత చర్మ సౌందర్యానికి సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. వీటితో పాటుగా దేశీ విత్తనాలు, అంటే నాటు విత్తనాలు, కూరగాయలవి, ఆకుకూరలవి, పళ్ళవి ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. వీటితో పాటుగా వావిలాల ఖాదీ వారి కోఆపరేటివ్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన తువ్వాళ్ళు, కర్చీఫ్లు, పంచెలు కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా అనేక సహజమైన పద్ధతుల్లో పండించిన అనేక వస్తువులకి ఒక పెద్ద బజార్ ఇది. ఈ బజార్లో రకరకాల వస్తువులు దొరుకుతాయి. అందరూ వచ్చి ఈ బజార్లో పాల్గొనండి. మూలం సంత ఒక కొత్త సంత. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఆగస్టు 15, 2024 మూలం సంతలో రకరకాల ఉత్పత్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. అందులో ముఖ్యంగా వీట్ గ్రాస్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. నమస్తే మేడం. నమస్తే. మీ పరిచయం చేసుకుని మీ స్టాల్ గురించి చెప్తారా? మీరు ఏమేమి ప్రోడక్ట్స్ స్పెషలైజ్ చేస్తున్నారు? తప్పకుండా. నా పేరు సునైనా. సో ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఫ్రెష్ వీట్ గ్రాస్ ఫామ్ ఉంది మనకి. సో ఎవ్రీ 8th డే ఫ్రెష్గా గ్రో చేసిన గ్రాస్ని కట్ చేసి అందరి కస్టమర్స్కి అందరికీ సప్లై చేస్తూ ఉంటాము. ఎన్ని ఎకరాల భూమిలో చేస్తారు? జస్ట్ అది ఇంట్లోనే స్టాండ్స్, ర్యాక్స్ అవన్నీ పెట్టి చేస్తాము. 1680 SFT ఏరియాలో చేస్తాము. సో ఎవ్రీ 8th డే ఫ్రెష్గా కట్ చేసిన గ్రాస్ సేల్ చేస్తాము. సో ఇది ఎట్లా అంటే మనకి ఇట్స్ లైక్ ఏ బ్లడ్ బ్యాంక్. మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి, ప్లస్ క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిది. బీపీ, షుగర్, థైరాయిడ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అందరికీ కూడా చాలా మంచిది. ఈ వీట్ గ్రాస్ తోటి రకరకాల ఉత్పత్తులు కూడా చేస్తారు. చేస్తారు. వీట్ గ్రాస్తో వీట్ గ్రాస్ పౌడర్ చేస్తాము, వీట్ గ్రాస్ టాబ్లెట్స్, వీట్ గ్రాస్ సోప్స్ చేస్తాం. సోప్స్ కూడా? సోప్స్ ఇదే వీట్ గ్రాస్ సోప్. దీంట్లో ఇంకా వేరే ఏమేమి ఉంటాయి ఇందులో? దీంట్లో అలోవెరా, వీట్ గ్రాస్ ప్లస్ లైట్గా సోప్ బేస్. అంతే, ఇంకేం కెమికల్స్ అట్లాంటివి ఏం యాడ్ చేసుకో. ఎంతండి ఈ సోప్? 50 రూపీస్. ప్లస్ మా దగ్గర మైక్రోగ్రీన్స్ కూడా చేస్తాము. వీట్ గ్రాస్ మైక్రోగ్రీన్స్ లైక్ ఎట్లా అంటే మనకి పెసర్లు, రాగులు, శనగలు ఇట్లాంటివన్నీ స్ప్రౌట్ చేసుకొని తింటాం కదా. స్ప్రౌట్స్ కన్నా మేము వాటిని కూడా 7 days గ్రో చేసి 7 to 12 days మధ్యలో హార్వెస్ట్ చేసి సేల్ చేస్తాం. సో మనకి 1 bowl స్ప్రౌట్స్ తింటే ఎంత ఎనర్జీ వస్తుందో 1 spoon లీవ్స్ తింటే అంత ఎనర్జీ వస్తుంది. లేదు, ఫ్రెష్గా మనకి సలాడ్స్లో వేసుకొని తినచ్చు, లేకపోతే రోటీస్, ఇప్పుడు మనం కర్రీస్లో కొత్తిమీర అది ఫినిషింగ్ టచ్ చేసుకుంటాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ కొత్తిమీర ఇది యాడ్ చేసుకోవచ్చు. 7 రోజులు ఉన్న రకరకాల కూరల్ని కూరలుగా సలాడ్లో చేసుకోవచ్చు. కూడా మీ దగ్గర ఉంటాయి? అవి కూడా ఉంటాయి. తర్వాత ఈ డబ్బాలో అది గోధుమ గడ్డి పౌడర్, అంటే ఫ్రెష్ వీట్ గ్రాస్ అందుబాటులో లేని వాళ్ళు డైలీ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళకి గోధుమ గడ్డి పౌడర్ కూడా చేసిస్తాం. అంటే దీన్ని డ్రై చేసేసి పౌడర్ సోలార్ డ్రై చేస్తారా? ఎలా చేస్తారు? ఇంట్లోనే జస్ట్ షేడ్ డ్రై షేడ్ డ్రై చేసి సేల్ చేస్తాం. దీంతో మనం పాలల్లో వాటర్ కలుపుతాం. డైలీ జస్ట్ వామ్ వాటర్లో 1 స్పూన్ ఎంటీ స్టమక్తోనే తాగితే మంచిది. సో అలానే మిల్లెట్ స్నాక్స్, ఇది మనకి జొన్న పిండి బీట్రూట్తో చేస్తాం. చాలా యూనిక్ ఐటమ్. బాజ్రా ఇడ్లీ ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్, అంటే షెల్ఫ్ లైఫ్ ఉండడానికి, పురుగు పట్టకుండా ఉండడానికి ఇట్లా వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాం. సో డైరెక్ట్ మిల్లెట్ కలపచ్చు. అంతే, మీరు ఇడ్లీ రవ్వ ఎట్లా యూజ్ చేస్తారో ఇది కూడా అట్లనే యూజ్. నమస్తే మేడం. మీరు ఇక్కడ తార్నాకలో మూలం సంతకు వచ్చారు ఆగస్టు 15, 2024లో. మీరు ఇక్కడ ఉండే ప్రత్యేకమైన పదార్థాల సంత ఇది, బయట సామాన్యంగా దొరకవు. మీరు ఈ సంతకు రావడానికి కారణం ఏంటి? అదే ఆర్గానిక్ వస్తువులని ప్రమోట్ చేయడానికి. మనం తీసుకుంటుంటే ఇంకొంతమంది తీసుకోవడం పెరుగుతుంది కదా, దాన్ని బట్టి అట్లా. మీరు ఎప్పటి నుంచి ఇలాంటి వస్తువుల్ని తినడం? నేను ఒక 2-3 years నుంచి ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ అట్లా వచ్చి తీసుకున్నాము. చేనేత వాళ్ళని కూడా ప్రమోట్ చేయడానికి పోచంపల్లి శారీస్ తీసుకున్నాము.
మీరు తరచూ కొనే వస్తువులు ఏంటి? మోస్ట్లీ గో ఆధారిత ఉంటాయి కదా, దీపాలు, ధూప్ స్టిక్స్ sticks అలాంటివి. అలాంటివి, మట్టివి తీసుకున్నాను. మట్టి గొప్పలు అలాంటివి. తర్వాత మిల్లెట్స్ అలాంటివి మిల్లెట్స్వి కూడా ట్రై ట్రై చేశాను. చేశారు. పోచంపల్లి పోచంపల్లి చేనేత కూడా అంటే సామాన్యంగా ఎక్కువ పెద్ద పెద్ద బిగ్ మార్కెట్స్కి వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఇలాంటి అదే సంతకి ఇలాంటి వాటికి మనం ప్రమోట్ చేయాలి, ఇంకొంతమందికి చెప్పాలని మా ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వస్తాను. తీసుకుని వస్తూ ఉంటారా? చాలా మంచిదండి. ఇలాంటి కస్టమర్స్ చాలా మంది వస్తే అవును. అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది. నమస్తే మేడం, ఇంకా మీరు రకరకాల ప్రోడక్ట్స్ పెట్టారు, వాటి గురించి కూడా చెప్తారా? ఇది వైద్యరత్నం అని చాలా ఓల్డ్ ఆయుర్వేదిక్ కంపెనీ. సో దాంతో చేసిన ప్రోడక్ట్స్ మన దగ్గర ఆయిల్ ఉంటుంది, స్ప్రే ఉంటుంది, వాటి dealership ఉంటుందా? వాటి డీలర్షిప్, తర్వాత మీరు రాగి ఇవి కూడా చేస్తుంటారా? రాగి బిస్కెట్స్, కొర్ర బిస్కెట్స్ స్వయంగా చేస్తారా, ఇక్కడ నుంచి అయినా ప్రొడ్యూస్ చేస్తారా? వేరే దగ్గర నుండి అవుట్ సోర్సింగ్ చేస్తాం. అవుట్ సోర్స్ చేస్తారు. అవుట్ సోర్స్. సో జనరల్గా మీరు ఇలాంటి సామాన్లన్నీ తరచూ పెడుతూ ఉంటారు. అవును. ఇది ఆర్గానిక్ కర్డ్ మిర్చి, ఇది మాది ఓన్ ఆర్గానిక్ కర్డ్ కర్డ్ మిర్చి, చల్ల మిర్చి అంటారు కదా. సో అది మన ఆర్గానిక్ మిర్చి ఆవు పెరుగుతో చేస్తాం. చల్ల మిర్చి. సో ఇది మిల్లెట్ చిక్కీస్. మిల్లెట్ చిక్కీ ఎంత అండి? మిల్లెట్ చిక్కీ 10 రూపీస్. ఇది కూడా మీరు వేరే దగ్గర తెస్తారా? మాకు ఉంది, అంటే ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ. సో చిన్నపిల్లలకి చిరుతిండి ఇవ్వడానికి చిరుధాన్యాలతో చేసిన చిక్కీలు చాలా ఆరోగ్యకరమైనవి. మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి? ఇది అదే ఇందాక చూసారు కదా, రాగి లడ్డు, బీట్రూట్ కారెలు, చిక్కీస్, బిస్కెట్స్, ఇంకా అన్నీ. ప్లస్ వీట్ గ్రాస్కి సంబంధించిన సోప్స్, హనీ. ఇది ఏం కెమికల్స్ ఏం యాడ్ చేయకుండా ప్యూర్గా సేకరించి. ఇది ఎక్కడి నుంచి తెస్తారు మీరు? గుంటూరు నుండి తీసుకొస్తాం. మై నేమ్ ఇస్ సునైనా. మై కాంటాక్ట్ నెంబర్ 8074902182. ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఓన్ ఫార్మింగ్ ఉంది. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి కూడా విజిట్ చేయొచ్చు.